రాజకీయాల్లో మరో సంచలనానికి రంగం సిద్ధమవుతోందా? ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, విజయ్ ఈ జాబితాలో మరో స్టార్ చేరబోతున్నారా? కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, హీరోగా తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉన్న రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రానికి అంతా సిద్ధమైపోయిందా? వస్తే ఎవరితో కలిసి వస్తారు? రాఘవ లారెన్స్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది డాన్స్, ఆ తర్వాత సినిమా, ఆ తర్వాత సేవా కార్యక్రమాలు. దివ్యాంగులకు సహాయం, పేద పిల్లలకు విద్య, వైద్య సాయం, అనాథల సంక్షేమం వంటి కార్యక్రమాలతో మంచి మనిషి అన్న ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్న లారెన్స్ ఇప్పుడు మొదటిసారి రాజకీయ ప్రవేశంపై బహిరంగంగా మాట్లాడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ పరిస్థితులు తనను ఆ దిశగా నడిపిస్తున్నాయంటూ ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తన పొలిటికల్ ఎంట్రీపై ముందు ప్రజాభిప్రాయం కోరాలని సిద్ధమయ్యారు లారెన్స్. ప్రజలు వద్దంటే రాజకీయాల్లోకి రానని, రమ్మంటే తప్పకుండా వస్తానంటున్నారు లారెన్స్. ఇలాంటి పొలిటికల్ స్టైల్ తమిళ రాజకీయాల్లో ఇప్పటి వరకు కనిపించలేదు. ஒரு நல்ல மனுஷன் பண்ணணும்னு நினைச்சா அது முடியுங்கண்ணான்ற நம்பிக்கை எனக்கு வந்திருக்குப்பா அப்படின்னு அம்மா சொன்னா. அப்போ என்ன போயிடலாமா, ஓகேவா அப்படின்னு கேட்டேன். போகண்ணா, ஸோ நீங்கள் சொல்லுங்கள், நான் அரசியலுக்கு வரணுமா வேண்டாமா? வேண்டாம்னா என்ன சொல்லுங்க, வாப்பா வாடாகண்ணா, வாங்கண்ணா வாங்கண்ணா அப்படின்னு சொல்லுங்க. என் முடிவை நான் உங்களுக்கு சொல்கிறேன், உங்கள் முடிவுக்காக காத்திருக்கேன். లారెన్స్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీతో కలిసి వస్తారన్న చర్చ మొదలైంది. ఇటీవల లారెన్స్ ఇద్దరు ప్రముఖ నాయకుల్ని బహిరంగంగా ప్రశంసించారు. తమిళగా వెట్రి కళగం అధినేత విజయ్ రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన అభినందించారు. అలాగే బీజేపీని వీడి వీ ద లీడర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అన్నామలైని కూడా లారెన్స్ ప్రశంసించారు. దీంతో ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఉత్కంఠ తమిళనాట కనిపిస్తోంది. విజయ్తో లారెన్స్ కు వ్యక్తిగత అనుబంధం ఉంది. ఇద్దరు కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళే. అవినీతి వ్యతిరేకత, యువతను ఆకర్షించే ఇమేజ్, సామాజిక సేవ వంటి అంశాల్లో ఇద్దరి మధ్య కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన టీవీకేలో చేరే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు తిరుచి సీటు కూడా ఇచ్చేందుకు టీవీకే సుముఖంగా ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు అన్నామలైతో కూడా ఆయనకు సాన్నిహిత్యం పెరిగింది. ముఖ్యంగా అన్నామలై కొత్త రాజకీయ వేదిక గురించి మాట్లాడిన తర్వాత లారెన్స్ ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఇద్దరు కూడా సంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయం అవసరమన్న అభిప్రాయంతోనే ఉన్నారు. ఇప్పటి వరకు లారెన్స్ ఏ పార్టీతో వస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. లారెన్స్ కున్న అతిపెద్ద బలం ఆయన సేవా కార్యక్రమాలు. రాజకీయాల్లోకి రాకముందే ఆయన వేలాది మందికి వైద్య సాయం, విద్య, సామాజిక సేవ అందించిన వ్యక్తిగా తమిళ ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. మరి మంచి మనిషి అన్న మేస్తో రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న లారెన్స్ కు తమిళ ప్రజలు బ్రహ్మరథం పడతారా లేదా అనేది చూడాలి. అలాగే ఆయన ఏ పార్టీని ఎంచుకుంటారు, లేదంటే కొత్త రాజకీయ ప్రయోగానికి శ్రీకారం చుడతారా అనే అంశాలపై ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ కూడా కొనసాగుతోంది.